ఎగ్జామ్స్ వల్ల పోస్ట్ పోన్ అయిన ఉగాది సంబరాలు ఈ వీకెండ్ చేసుకున్నాం. రేపు ఈవెంట్ అయితే ఈ రోజు నైట్ గుడి దగ్గర ఎగ్జైట్మెంట్ హడావుడితో ఎవరి పనులలో దొల్లగొట్టేస్తున్నారు అనమాట. ఈ నైట్ కి అయితే రేపు పొద్దున కావాల్సిన సామాన్లన్నీ ఫాస్ట్ గా తెప్పించేసి నీట్ గా సక్కబెట్టేసాం. ఇంకా కరెక్ట్ గా పొద్దున్న 6:30కి అమ్మాయిలందరూ గుడి లోపల బయట రకరకాల ముగ్గులతో గుడి ముందు అందాన్ని అయితే తీసుకొచ్చారు. ఇంకో పక్క మా వాళ్ళు అయితే రాత్రి కట్టిన పూల దండలతో గుడి మొత్తాన్ని డెకరేట్ చేస్తున్నారు అనమాట. పనులు రావడం లేట్ అయిందని పాపం మా వాళ్ళతో గిన్నెలు కడిగించి కూరగాయలు కడిగితో సహా 8:00కల్లా భోజనాలు వండించడం స్టార్ట్ చేస్తాం. మొత్తం ప్రోగ్రామ్ కి సెటప్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నీట్ గా రూమ్ కి ఫ్రెష్ అవుట్ ఫిట్ చేసాను. ఎలా అనిపించిందో కామెంట్ చేసాను. ఇంకా అలా ఈ రోజు ఈవెంట్ అయితే పూజతో స్టార్ట్ అయింది. కాసేపు అందరూ నిలబడి ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఈ సమ్మర్ వల్ల టెంపరేచర్ అయితే దోలు తీరిపోతుంది. మొత్తానికి సక్సెస్ఫుల్ గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. తర్వాత టైం ఎలాగో 2 దాటిస్తుందని భోజనాలు వడ్డించడం తినడం కూడా జరిగిపోయింది. ఐటమ్స్ అయితే మామూలుగా టేస్ట్ దొల్లగొట్టి దోపమేసి పడేహారని చెప్పాలి. ఇంత అందమైన పండుగ వాతావరణం చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకునే లేపు మా సీనియర్లందరూ కక్ష కట్టి నా మీద పగ అయితే తీర్చుకున్నాను. ఇంకా మొత్తానికి ఫైనల్ గా నేను స్టేజ్ ఎక్కి మా యాంకరింగ్ తో అటెన్షన్ అంతా గ్రాప్ చేసుకుని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే జూనియర్ క్లాసికల్ డాన్స్ చేసాడు. పర్ఫార్మెన్స్ అయితే తుక్కు ర్యాక్ కొట్టేశాడు అనమాట. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అయితే మన డైలాగ్ పెట్టి డాన్స్ మొత్తాన్ని దొల్లగొట్టేశారు. ఒకసారి మీరు కూడా చూడండి. దొల్లగొట్టి దోపమేసేద్దాం. తర్వాత ఉగాది ఈవెంట్ లో ఎప్పుడు కామన్ గా జరిగే మొరారి పెళ్లి సీక్వెన్స్ మా జూనియర్లతో తీయించి చాలా ఫన్నీగా వచ్చింది అనమాట. ఇంకా ఫైనల్ గా ప్రోగ్రామ్స్ అన్ని 6:30 కల్లా కంప్లీట్ అయిపోయేసరికి ఈ రోజు హ్యాపీగా ఉగాది ఈవెంట్ అయితే కంప్లీట్ చేస్తాం. మీకు గనక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అయిన పార్ట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను, చూసేయండి. బాయ్.